యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ధ్యాన వాక్యము, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము. దావీదు రాజు యాత్ర కీర్తనలోని మాటలండి ఇవి. దావీదు రాజు రాసిన మాటలు. మనము సహాయం కోసము మనుషుల వైపు చూడకూడదండి, దేవుని వైపు మాత్రమే చూడాలి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. కొండలు పరిశుద్ధ గ్రంథంలో కొండల వైపు అని అంటే మనకు కొండలు దేనికి నిదర్శనంగా ఉన్నాయంటే దేవుడు దిగి వచ్చే దానికి, దేవుడు మనుషులతో మాట్లాడేదానికి నిదర్శనంగా ఉన్నాయండి. హోరేబు కొండ, మరి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు కదండి. అదే విధముగా మరి సీనాయి పర్వతము, మోషేతో యెహోవా దేవుడు మాట్లాడి ధర్మశాస్త్రపు 2 పలకలను ఇచ్చిన కొండ. కర్మేలు పర్వతము, ఏలియా ప్రవక్త అగ్నిని దించిన కొండ. ఈ విధముగా మనం చెప్పుకుంటే అనేకమైన కొండలు మనము పాత నిబంధనలో చూస్తాం. అదే విధముగా కొత్త నిబంధనలో కూడా కల్వరిగిరి కొండ, రక్షణ కొండ. యేసుక్రీస్తు తన యొక్క శరీరాన్ని మన కోసరము శిలువ మీద అర్పించి మనము పొందవలసిన శిక్ష ఆయన పొంది మనకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి ఈ దినాన కొండలు అంటే దేవుని తట్టు చూడడం అండి. ఎప్పుడైతే మనం దేవుని తట్టు చూస్తామో దేవుడు మనలను చూస్తాడు. దేవుడు మన అవసరములను తెలుసుకుంటాడు. మన అవసరతలలో దేవుడు మనకి ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తాడు. కాబట్టి మనము దేవుని తట్టు మాత్రమే చూద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.